దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొద్దకి రండి. దేవుని యొద్దకి వచ్చి వెనకడుగు వేసి ఉన్నావేమో, నీ స్థితి మారిపోయింది కావచ్చు. మారిన నీ జీవితాన్ని, పతనమైనటువంటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆయన మరలా బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు తిరిగి రండి, మారు మనసు పొందిరండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని ఆయన ఏమాత్రము కూడా త్రోసివేయడు. తప్పిపోయిన కుమారుడు స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆయన బ్రతుకుతామని చెప్పేసరి తన ఆస్తిని, తన భాగమును తీసుకొని వెళ్ళిపోయినాడు. మొత్తం అంతే కూడా పాడు చేసుకున్నాడు. లాస్ట్కు పందులు తినేటటువంటి, పొట్టు తినేటటువంటి స్థితికి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో తనకి బుద్ధి వచ్చింది, మారు మనసు కలిగింది. మరలా తిరిగి తన తండ్రి యొద్దకి రావడం ప్రారంభించి ఉన్నాడు. పరలోకమందున్నటువంటి తండ్రికి, తన తండ్రికి కూడా నేను పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి అని తను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని త్రోసివేయలేదు. తనకు చేయవలసినటువంటి పనులన్నీ, తనకు చేయవలసిన కార్యములు చేశాడు. తన పనివారితో కూడా తాను సంతోషించి ఉన్నాడు. ఈ దినమున నీవు కూడా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు దేవునికి దూరం అయిపోయి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావేమో. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి నా యొద్దకి రండి. నువ్వు దేవుని యొద్దకి రా. దేవుడు నిన్ను త్రోసివేయడు. నీ జీవితాన్ని చక్కపరుస్తాడు, నీ కుటుంబాన్ని దిద్దుతాడు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమయము లేదు, ఇదే సమయము, ఇదే దినం అనుకో. ఈ మాటలు నీ కొరకే అనుకో. నువ్వు దేవునికి దూరం అయిపోయినావేమో, దేవునికి దూరముగా ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. దాని ద్వారా నీకు అన్ని నష్టాలు, కష్టాలు రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆయన తట్టు తిరిగిన ఎడలా దేవుడట నీ తట్టు తిరుగుతాడట. దేవుని బిడ్డలారా, దేవుని తట్టు నువ్వు తిరుగు, అంతే. దేవుడు నీ తట్టు తిరిగినప్పుడు నీకు జరిగే కార్యాలు ఆయన చూపిస్తాడు, ఆయన చేస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. నాకు రక్షణ కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, అప్పుల బాధ నుంచి నాకు విడుదల, వివాహము జరగాలి, అన్ని విధాలుగా నీకు విడుదల కావాలని చెప్పేసి అని, రక్షణ కావాలని నువ్వు దేవుని తట్టు తిరుగు, దేవుని దగ్గర ఒప్పుకో, దేవుని దగ్గర ప్రార్థించు, మొరపెట్టు. ఆయన నీ తట్టు తిరుగుతాడు, నీ మొరని ఆయన ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. దేవుని తట్టు తిరిగినవాడు, దేవుని మాటల యందు విశ్వసించినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో అన్నీ కూడా విజయాలే, అంతయు కూడా తృప్తికరమైనటువంటి స్థితి ఉంటుంది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటకు మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదరని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా? బంధకములో ఉండి, బలహీనతల్లో ఉండి, శ్రమలో ఉండి, శోధనలో ఉండి, మరణ పడకలో ఉండి, భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటూ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆయన వైపు తిరుగుతున్నావా? ఆయన వైపు నువ్వు తిరుగుతున్నట్లయితే నీ జీవితంలో దేవుడు రెండంతలుగా మేలు చేస్తానంటున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యమును జరిగిస్తానంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒక స్త్రీ విషయంలో, 12 సంవత్సరంలో రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ. ఆమె వెళ్ళినటువంటి డాక్టర్ లేడు. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంది. డబ్బులన్నీ కూడా వ్యర్థంగా, వృధాగా పోయినవి. కానీ ఆమె జీవితం బాగుపడలేదు, ఆమె రోగము మాత్రము బాగవలేదు. దేవుని బిడ్డలారా, కానీ ఆమె యేసు కొరకు విన్నప్పుడు దేవుని బిడ్డలారా యేసు దగ్గరికి వెళ్ళాలనుకుంది. ఆయన యొక్క వస్త్రము ముట్టుకోవాలని విశ్వసించింది. ఆ యేసు వైపు ఆమె ఎప్పుడైతే తిరిగిందో, యేసు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో, యేసు ఆమెని బాగు చేశాడు. ఎంత అద్భుతం అండి!
ఎన్నో డాక్టర్ల వైపు తిరిగింది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంది, ఇంకా ఆమె రోగిగానే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంది, కానీ ఆమెకు విడుదల రాలేదు. ఎప్పుడైతే యేసు వైపు తిరిగిందో, ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిందో ఆమెకు విడుదల, ఆమెకు స్వస్థత. ఈరోజు నీవు కూడా దేవుని వైపు తిరుగు, దేవుని యొద్దకి రండి, మీకు విడుదల కలుగుతుంది, మీకు రెండంతల మేలు కలుగుతుంది, మీకు సహాయము కలుగుతుంది. ఆయన కరుణ కూడా మీ ఎడల చూపుతాడు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇది మొదలుకొని ఎప్పుడైతే నీవు దేవుని యొద్దకి వస్తావో, దేవుని తట్టు తిరుగుతావో, తిరిగినటువంటి దినము నుండి, దేవుని యొద్దకు వచ్చినటువంటి దినము నుండి ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఎంత అద్భుతమైనటువంటి మాట! నువ్వు దేవుని తట్టు ఎప్పుడైతే తిరుగుతావో, దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, నీ ఎడల దేవునికి ఆసక్తి కలుగుతుంది. నీ ఎడల దేవునికి ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో నీకు వృద్ధియు క్షేమమును కలుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు తిరగండి, దేవుని యొద్దకు రండి, దేవుని వైపు చూడండి, దేవుని వైపు మీకు చేతులు ఎత్తండి, మీ కన్నులు ఎత్తండి, ప్రార్థన చేయండి, విశ్వసించండి. మీ జీవితంలో ఇలాంటి కార్యములు దేవుడు చేస్తానంటూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు కృపచూపుట యందు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏ లోటు ఉండదు దేవుని బిడ్డలారా. అటువంటి గొప్ప కృప మీ ఎడల, మీ కుటుంబం ఎడల ఆయన చూపునుగాక. ఆమేన్.